ఉండాలంటే వేర్లు బలంగా ఉండాలనే విషయం మనందరికీ తెలిసిందే. ఆ వేర్లు బలంగా ఉండాలంటే మనం చెప్తున్న మండల కమిటీలు, జిల్లా కమిటీలు, ఆ మండల కమిటీలు ఇప్పటికే చాలా వరకు ఉన్నాయనేది కొంతవరకు వాస్తవం. అయితే ఆ మండల కమిటీని స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన సమయం అయితే ఇప్పుడు వచ్చింది. ఉదాహరణకు ఇప్పుడు మన మిత్రులు ఇప్పుడు మాట్లాడిన ఫరూక్ గారు కానీ, ముందు మాట్లాడిన మధుబాబు గారు కానీ, వాళ్ళు బల్ల స్ట్రాంగ్గా గుర్తు చెప్తున్నారు. మేము కనుక మీటింగ్ పెడితే 6,000 మందిని ప్రకటిస్తాము అని వాళ్ళు చెప్పగలుగుతున్నారు. కానీ మా వెల్ఫేర్ అసిస్టెంట్స్ విషయానికి వచ్చేసరికి మేము అలా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వాస్తవం మీ అందరికీ తెలియజేయాలి. ఇక్కడ మా దగ్గర ఫ్రేమ్వర్క్ అయితే ఉంది, కానీ ఫ్రేమ్వర్క్ అయితే కంప్లీట్గా స్ట్రాంగ్గా లేదు. సో దాన్ని మేము స్ట్రెంగ్తన్ చేస్తాము ఖచ్చితంగా. అలాగనే ఈ మూమెంట్లోకి వెళ్ళలేము, లేకపోతే మనం ఏమీ చేయము, నిస్సహాయం అనే ఉద్దేశం నాకు కాదు. ఏదేమైనా సరే జోన్ 1 నుంచి తీసుకునేటువంటి ఏ కార్యక్రమం అయినా ఖచ్చితంగా దాన్ని అందరం కలిసి ఇంప్లిమెంట్ చేసుకుని వెళ్దాం. కానీ నా సజెషన్ ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాయకులుగా ఉన్నారంటే వారు సిద్ధపడ్డారు, ఏదో ఒకటి చేయడానికి మనం సిద్ధంగానే ఉన్నాం. మనతో పాటు మన క్రింద టీములు కూడా మనం తయారు చేసుకోగలగాలి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత జిల్లా కమిటీలతో మీటింగ్ పెట్టుకుని, అలాగే మండల కమిటీలని ఆల్రెడీ యాక్టివేషన్ లోకే లేని వాళ్ళు కూడా మండల కమిటీలు బలోపేతం చేసి మండల కమిటీలను రెడీ చేసి